మొత్తానికి ఎలాగైతేనే రామాయణ ట్రైలర్ అయితే వచ్చేసిందండి. వాళ్ళన్నట్టుగా వాళ్ళు అనుకున్నట్టుగానే ఎగ్జాక్ట్‌గా 4:15కి అయితే రిలీజ్ చేశారు. అసలు మార్నింగ్ ఈ వీడియో చేయడానికి నేను 3:45 అలారం పెట్టుకున్నాను. మళ్ళీ ఎందుకంటే మెలుకువ రాదేమో, మనం ఎక్కడ మిస్ అయిపోతాం ట్రైలర్‌ని, మళ్ళీ మన ఛానల్‌లో ఈ వీడియో అప్లోడ్ చేయాలని చెప్పి పెట్టి రెడీ అయ్యి మొత్తానికి ట్రైలర్ అయితే చూసి ఈ వీడియో అయితే స్టార్ట్ చేశాననమాట. ఇక మనం గనక ట్రైలర్ ఎలా ఉంది ఏంటని తెలుసుకునే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, కొలీగ్స్‌కి మన వీడియో షేర్ చేయండి. నిజంగా రామాయణ ట్రైలర్ అండి చాలా అద్భుతంగా ఉందండి. ఎక్సలెంట్ అసలు. ఎందుకంటే ఈ సినిమాలో విజువల్స్ ఎంత గ్రాండ్‌గా ఉన్నాయో, స్క్రీన్ ప్లే గాని, అసలు అంటే మనకి తెలిసిన స్టోరీ అయినా కానీ, సినిమాని చూపించిన విధానం మాత్రం చాలా ఎక్సలెంట్‌గా ఉందన్నమాట. మామూలుగా మనకి ఈ సినిమాలో స్టార్టింగు రావణాసురుని ఎంట్రీ గురించి, రావణాసురుడి హైలైట్స్, ఆయన పాత్ర మీద ఉన్న ఆహ్, ఏ కథ మొత్తం దాని గురించి ఎలివేషన్ చేస్తూ మనకి ట్రైలర్ అయితే చూపించారనమాట. ముఖ్యంగా ఈ సినిమాలో మనకి మేజర్ పార్ట్ అంతా ఏంటంటే రావణుడు, రాముడు దీనికి సంబంధించి ఈ కాంబినేషన్‌లోనే చూపించారు మనకి. ఎక్కడ కూడా ఆంజనేయ స్వామి ఇట్లా ఈ ఎంట్రీ దీని మీద అయితే చూపించలేదు. ఎక్కువ శాతం రావణాసురుడిని బాగా హైలైట్ చేసి చూపించారనమాట. అసలు మెయిన్‌గా యాక్షన్ సీక్వెన్సు, ఆ యుద్ధ సన్నివేశాలు ఇవన్నీ చాలా అద్భుతంగా, చాలా అంటే చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. నిజంగా మనకి ఫస్ట్ చూసినప్పుడు ఈ టీజర్ మీద మనకి కొన్ని ఆహ్, వచ్చినియి ఏదన్నా గాని. ఏంటిది ఇలా ఉంది, వీఎఫ్ఎక్స్ ఏంటి ఇలా ఉన్నాయి, అసలు ఈ రకంగా చేశారేంటని. కానీ ఇప్పుడు ఈ ట్రైలర్ చూసిన తర్వాత వీళ్ళు చాలా ప్రాపర్‌గా, చాలా జాగ్రత్తగా వీఎఫ్ఎక్స్ మీద ఎంత వాళ్ళు డెడికేట్‌గా వర్క్ చేశారో మనకు అర్థమవుతుంది. చాలా ఎక్సలెంట్‌గా ఉందసలు. అసలు మనం చెప్పలేమనమాట నోటితో అది. మీరు ఆ ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరికి ఏంటి అనేది మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ప్రతి ఒక్కరు చూడండి, చూసిన వాళ్ళు అసలు మీరు ఖచ్చితంగా ఎక్సలెంట్‌గా ఉందని అయితే చెప్తారు. ఇందులో ముందు రావణుడిగా యష్ క్యారెక్టర్ అయితే మాత్రం అసలు వేరే లెవెల్‌లో ఉందనమాట. మరి ఈ సినిమా రిలీజ్ అయితే మరి ఎలా ఉంటుంది ఏంటనేది చూడాలి మనం. మెయిన్‌గా మనకి ఈ ఫస్ట్ పార్ట్‌లో వచ్చేసి ఆహ్, రాముడు సీతాదేవిని పెళ్లి చేసుకోవడం, అరణ్యానికి వెళ్ళటం, అక్కడొచ్చేసి సీతాదేవిని రావణాసుడు అపహరించుకు వెళ్ళిపోయేవి. ఇట్లా దీనికి సంబంధించిన ఈ ఎపిసోడ్ వరకే ఉన్నట్టుగా మనకైతే అర్థమవుద్ది ట్రైలర్ 1లో. మేబీ ఇప్పుడు పార్ట్ 2కొచ్చేసి ఇక తర్వాత ఆంజనేయ స్వామి కలవడం, ఇంకా అదంతా ఉంటుందనుకుంటా. మొత్తానికి వీళ్ళు ఆల్మోస్ట్ ఇందులో వీఎఫ్ఎక్స్ అయితే మాత్రం చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. ఎక్స్ట్రార్డినరీగా ఉంది. చాలా ఎఫెక్ట్ పెట్టారనేది మనకు అర్థమవుతుంది. మరి అక్కడక్కడ చిన్న చిన్న మిస్టేక్స్ అనేవి ఎక్కడన్నా సహజం, అది ఎవరు కూడా 100% ప్రాపర్‌గా తీయలేరు. ఎక్కడో చోట ఒక 1 ఆర్ 2%, 3% అనేవి జరుగుతా ఉంటాయి. ఇక అది కామన్ అనమాట. ఏ సినిమా అయినా సరే, ఎలాంటి సినిమా అయినా కానీ, కానీ అవుట్‌పుట్ మాత్రం ఎక్సలెంట్. అంటే ఈ సినిమా మన ఒక్క లోకల్‌గానే కాదు, వీళ్ళు వరల్డ్ వైస్‌గా కూడా అందరిని, అన్ని కేటగిరీ ఆడియన్స్‌ని ఆకట్టుకునే విధంగా వీళ్ళైతే ఇందులో ఆ యాక్షన్ ఎపిసోడ్స్, ఆ యుద్ధ సన్నివేశాలు ప్రతి ఒక్క ఆడియన్స్‌కి కొత్తగా చూసే వాళ్ళకి కూడా బాగా కనెక్ట్ అయ్యే విధంగా డిజైన్ చేశారనమాట. అద్భుతంగా డిజైన్ చేశారు. రావణాసుడి క్యారెక్టర్ మాత్రం చాలా పవర్‌ఫుల్‌గా చూపించారు మనకి. మనం అంటే ఈ సినిమాలో విలన్‌ని బాగా హైలైట్ చేసి చూపించారు. అలానే రాముడి క్యారెక్టర్ కూడా ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందో కూడా మనకు తెలిసేలా చూపించారు. చాలా అద్భుతంగా చూపించారు. సాయి పల్లవి గారి ఆమె కూడా ఈ సినిమాలో మంచి బాగా సెట్ అయ్యారు ఆమె సీత క్యారెక్టర్‌గా. ఇక అసలు ఆ సినిమాలో ఆర్ట్ వర్క్ గాని, అసలు ఆ వీఎఫ్ఎక్స్ గాని చాలా అద్భుతంగా ఉందండి. చాలా ఎక్స్ట్రార్డినరీగా ఉంది. మొత్తానికి వీళ్ళు అనుకున్నట్టుగానే ఈ ట్రైలర్ 4:15కి రిలీజ్ చేసిన తరువాత వెంటనే మనం ఈ వీడియో చేసి అప్లోడ్ చేయడం అనేది జరిగింది. ఇప్పటికి మనకి ఆ ట్రైలర్ మళ్ళీ 1, 2 సార్లు చూడాలని ఉంది. కానీ ట్రైలర్ లెంత్ అండి దగ్గర దగ్గర 4 నిమిషాల పైనే ఉంది. చాలా పెద్ద ట్రైలర్ అసలు. 4 నిమిషాల 10 సెకండ్లు ఎంతో ఉందనమాట. చూడండి, మీరు ఎవరైనా సరే చూడడం వల్ల అసలు ట్రైలర్ చూసి మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.
అంటే ఇప్పుడు ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంటుందా లేదా? విఎఫ్ఎక్స్ పరంగా ఇంతకు ముందు వచ్చిన ట్రైలర్స్, టీజర్ మీద బెటర్‌గా ఉందా? అసలు సినిమా ఎలా ఉండబోతుంది? వీళ్ళు అన్ని వర్గాల గ్లోబల్ ఆడియన్స్‌ని కూడా ఆకట్టుకునే విధంగా వీళ్ళైతే ఈ చిత్రాన్ని తెరకెక్కించడానికి వీళ్ళు రెడీ అవుతున్నారని మనకు అర్థమవుతుంది. సినిమాలో అంత స్టఫ్‌నైతే చూపించారు. మరి అద్భుతం అసలు ట్రైలర్ అయితే మాత్రం. మరి సినిమా రిలీజ్ అయిన తర్వాత చూద్దామండి. ప్రస్తుతానికైతే ఇందులో మనకి రామాయణ ట్రైలర్ గురించి అయితే రివ్యూ ఇదనమాట. నా సైడ్ నుంచి అయితే మాత్రం ట్రైలర్ మాత్రం ఎక్సలెంట్‌గా ఉంది. మేబీ నాకు వీఎఫ్ఎక్స్ వర్క్ మాత్రం చాలా అద్భుతంగా అనిపించింది. ఫస్ట్ నేనే దీనికి సంబంధించి ఒక వీడియో చేశాను. ఏంటి వీఎఫ్ఎక్స్ ఇలా ఉన్నాయి, మరి ఎలా ఉంటుంది ఏంటనేది. ఈ వీఎఫ్ఎక్స్ వర్క్‌లో మాత్రం వీళ్ళెక్కడ రాజీ పడలేదు. చాలా ఎక్స్ట్రార్డినరీగా ఉంది. ఇక స్టోరీ అంటారా, మనకు తెలిసిన స్టోరీయే. మన చిన్నప్పటి నుంచి మన వాళ్ళందరూ చెప్పే స్టోరీ. మనం వింటున్నదే కథ అది. కాకపోతే వీళ్ళు స్క్రీన్ మీద ఎలా ప్రజెంట్ చేస్తారు, ఎవరి పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందనేది చూడాలి. మరి ఇదండి రామాయణ ట్రైలర్ రివ్యూ అయితే. మరి చూసిన వాళ్ళు కామెంట్ రూపంలో తెలియచేయండి ఎలా ఉంది ఏంటనేది. చూడని వాళ్ళు కూడా చూసి తెలియచేయండి. అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి మన వీడియో షేర్ చేయండి. మళ్ళీ మనం ఒక లేటెస్ట్ అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం.